श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 27వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో బాబా తమ భక్తులపై చూపే అనుగ్రహం ఉదాహరణలతో సహా వర్ణించబడింది. ఒకసారి ప్రసన్నులైతే సద్గురువు ఆ భక్తులని అనేక రకాల ఉపాయాలతో ఉద్ధరించడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఒకానొక భక్తునికి తను స్వయంగా ఎన్నుకున్న మార్గం నచ్చినా కానీ సద్గురు అభిప్రాయం ప్రకారం ఆ మార్గం ఆ భక్తుడికి అయోగ్యమైనదైతే ఆయన ఆ మార్గం గురించి ఎలాంటి ఉత్తేజాన్ని ఇవ్వకుండా దాని నుంచి అతన్ని వెనక్కి మరలుస్తారు. సాయిబాబా పద్ధతి అదే. మొదటి ఉదాహరణలో భక్తులు ధార్మిక గ్రంథాలను అంగడి నుంచి తెచ్చి బాబా చేతికిచ్చేవారు. ప్రసాదంగా వాటిని తిరిగి తీసుకోవాలని కోరుకునేవారు. అలా చేస్తే తమ ఆ పుస్తక పారాయణలోని బోధ యథావిధిగా అర్థమవుతుందని వారు అనుకునేవారు. కానీ బాబా ఆ గ్రంథాలను అందరికీ తిరిగిచ్చేవారు కాదు. భక్తుల బుద్ధి, వారి గ్రహణ శక్తి, స్వభావంలోని నిజానిజాలను చూసి ఆయన వాటిని వారికి ఇస్తుండేవారు. మిగిలినవి శ్యామకి సంగ్రహం కోసం ఇచ్చేసేవారు. కానీ శ్యామ కాకా మహాజని నుంచి చదవటం కోసం తీసుకున్న ఏకనాథ భాగవతాన్ని బాబా చూడడానికని అడిగి తీసుకుని శ్యామకే దాన్ని తిరిగి ఇచ్చేశారు. ఎందుకంటే శ్యామకి అది చదవాలని ఎంతో కోరిక కలిగింది. దాన్ని నిజం చేయటానికే బాబా అలా చేసి ఉండరంటారా? ఆ పుస్తకం శ్యామాది కాదని, కాకా మహాజనిదేనని బాబాకి తెలిసి ఉండొచ్చు కూడా. బాబా తామే స్వయంగా ఇదివరకు దాన్ని అతనికిచ్చి ఉన్నారు. కానీ ఆ క్షణంలో ఆ పుస్తకం అవసరం శ్యామకే ఎక్కువగా ఉంది కనుక బాబా దాన్ని శ్యామకిచ్చారనిపిస్తుంది. కాకా మహాజనికి ఆ తర్వాత బాబా కరుణతో మరో భాగవతాన్నిచ్చి జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పలేదా? బాబు సాహెబ్ జోగ్కి వచ్చిన గీతా రహస్యం పార్సల్ సంగతి తీసుకుందాం. పోస్టులో జోగ్ ఉత్సాహంతో తీసుకున్న ఆ పార్సల్ని నాకు పంపండి అని అతను ఒక పుస్తక విక్రేతకు వ్రాయలేదు. ఎవరో దాన్ని అతనికి పంపారు. అసలు బాబాని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. నమస్కరిస్తున్నప్పుడు సరిగ్గా ఆ పుస్తకం బాబా చరణాలపై పడటం, బాబా అతన్ని దాని గురించి అడగడం, ఈ ఘటన చాలా అద్భుతం. నాకైతే ఇలా అనిపిస్తుంది, బాబాకి తిలక్ గారి గీతా రహస్యం అంటే కర్మయోగ శాస్త్రం గురించి ఉన్న ఈ పుస్తకాన్ని జోగ్ తప్పక చదవాలి అన్న సంకల్పం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే జోగ్ భార్య జీవించి ఉన్నప్పుడు అతని మనసులో సన్యాసించాలన్న ఆలోచన వచ్చింది. సర్వజ్ఞులైన బాబాకి ఇది తెలుసు. సన్యాసించడానికి అతనికి అప్పటికి ఇంకా ఆలస్యం ఉంది. ఆ సమయం వచ్చే వరకు జోగ్ తన సంసారంలోని కర్తవ్యం నెరవేర్చవలసింది. కనుకే బాబా ఆ ఏర్పాటు చేసి ఉండరంటారా? తరువాత జోగ్ భార్య మరణించింది. ఆ తర్వాత 44వ అధ్యాయంలో 143 నుంచి 146 వరకు ఉన్న ఓవిల్లో చెప్పినట్లు జోగ్ నిజంగా సన్యాసం తీసుకున్నాడు. పల్లెటూరి శ్యామాని ఏకనాథ భాగవతం చదవమనడం, సుశిక్షితుడైన జోగ్ని గీతా రహస్యం చదవమని చెప్పడం బాబా భక్తుల అధికారాన్ని చూసి వారిని అనుగ్రహిస్తారనడానికి చక్కని నిదర్శనం. శ్యామకి విష్ణు సహస్రనామ పారాయణ గ్రంథం ఇవ్వటం బాబాకి భక్తుల పట్ల ఉన్న అనన్య కారుణ్యాన్ని చూపిస్తుంది. దానికోసం బాబా రామదాసుకి తనకు కడుపులో నొప్పని అబద్ధం చెప్పి అతని పుస్తకాన్ని దొంగిలించారు కూడా. భక్తుల కోసం సద్గురువు లేక దైవం చేయలేని పనంటూ ఏముంటుంది? మహాభారత యుద్ధ సందర్భంలో అర్జునుడిని రక్షించడానికి శ్రీకృష్ణ భగవానుడు సుదర్శన చక్రాన్ని తీసుకుని భీష్ముడి వైపు నడిచి తను శస్త్రాన్ని ధరించనని చేసిన ప్రతిజ్ఞను భంగం చేశారు కదా. తరువాత రామదాసు కూడా క్రోధాన్ని అలాగే లోభాన్ని కూడా పెట్టుకోరాదన్న రామదాస సంప్రదాయానికి శోభ కలిగించేలా వ్యవహరించడం గురించిన బోధను బాబా ఇచ్చారు. బాబా బోధనా పద్ధతి ధన్యం. అమాయకత్వం తొలగిసలాడే లక్ష్మీబాయి కాపర్డేకున్న అపరిమిత భక్తికి తగిన ఫలితం ఇచ్చారు బాబా. ఆమెతో తమకు ఎన్నో జన్మలుగా ఉన్న రుణానుబంధం వల్ల శ్యామతో కూడా
ఉన్న రుణానుబంధం వల్ల వారిద్దరికీ నామస్మరణ అనే సులభము సరళము అయిన మార్గాన్ని బాబా చెప్పారు. ఏదో వానాకాలం చదువు చదివిన సౌభాగ్యవతి కపర్డేకి కేవలం రాజారాం రాజారాం అనే మంత్రాన్ని చెప్పారు. బాబా ఎవరికీ కూడా మంత్రోపదేశం చేయలేదు. కానీ ఈమె కోసం ఆయన తమ నియమాన్ని వదులుకున్నారు. అది కూడా ఎలా? తమ పాదాలను నొక్కుతున్న భక్తురాలి చేతులకు నొప్పి కలుగుతుందని తమ చేతులతో వాటిని నొక్కుతూ ప్రేమపూర్వకంగా ఆమెకు ఆ మంత్రాన్ని ఇచ్చారు. అలాంటి ఉపదేశం లేదా దీక్ష భక్తుల మనసుల్లో నాటుకోకుండా ఎలా ఉంటుంది? ఈమె ఉద్ధరణ ఎలా జరిగిందో మనం పై అధ్యాయం 169వ శ్లోక వ్యాఖ్యానంలో చదివి ఉన్నాం కదా. స్వతహాగా కాపర్డే గొప్ప జ్ఞాని, ధర్మశాస్త్రాలను ఎంతో లోతుగా పఠించిన విద్వాంసుడు. బాబా అప్పుడప్పుడు కేవలం యోగ దృష్టితో చూసి స్వానందానుభవాన్ని ఇచ్చారు అతనికి. దానికి కారణం ఏమిటంటే వ్యవహారికంలో తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలన్న తపన ఉండే కాపర్డే దానికి కారణం ఏమిటంటే ఆ సుఖానుభవం మీది కోరికతో తన లక్ష్యాన్ని పరమార్థం వైపు తిప్పాలని. కానీ జ్ఞానులు సహజంగా తమ అహంకారాన్ని వదిలేసి ఇటువైపు తిరగరు. సరే, ఏది ఏమైనా ఇది మాత్రం నిజం. శ్రీహరి తన భక్తుల చేతిలో కీలిబొమ్మ, శ్రీహరి తన భక్తుల చేతిలో ఆట బొమ్మ. అమాయకులు భావికులు అయిన భక్తుల కోసం ఆయన అలమటిస్తుంటాడు. వాళ్ళ ప్రేమ కోసం వారికే పూర్తిగా అమ్ముడుపోతాడు. దాంభికులకు సదా దూరంగా ఉంటాడు. 28వ అధ్యాయం దృష్టాంత కథనం. సాయిబాబా ఒక ప్రదేశానికే పరిమితమైన వారు కాదు. ఆయన అన్ని సజీవ నిర్జీవ పదార్థాల్లోనూ నిగూఢంగా ఉంటారు. బ్రహ్మదేవుడి నుంచి చీమ దోమల లాంటి అతి చిన్న ప్రాణులన్నింటిలోనూ సమస్త ప్రదేశాల్లోనూ వ్యాపించి ఉంటారు. సాయిబాబా వేదాంగ పారంగతులు అంటే అత్యంత నిపుణులు. స్వయం పరబ్రహ్మను తెలుసుకున్న లక్షణాన్ని ఆయన చూపించేవారు. ఈ ప్రకారంగా ఈ రెండు విషయాలను నైపుణ్యం ఉండడం వల్ల ఆయన సద్గురువు అనే దానికి పాత్రుడు. స్వయంగా గొప్ప విద్వాంసులై కూడా శిష్యులకు జ్ఞానాన్ని బోధించలేకపోతే అప్పుడు అలాంటి ఆ సద్గురువుల గురుత్వం వారి దగ్గరుంటేనే నయం. తండ్రి బిడ్డకు జన్మనిస్తాడు, కానీ ఆ జన్మ వెనుకే మరణం ఉంటుంది. కానీ గురువు తన బిడ్డలాంటి శిష్యునికి జనన మరణాలను రెంటినీ తప్పిస్తారు. కనుక గురు హృదయంలోని కారుణ్యామృతం గొప్పది. ఇప్పుడు గడిచిన సందర్భంలో చెప్పినట్లు స్వప్నాలకు సంబంధించిన ఈ అధ్యాయాన్ని వినండి. బాబా భక్తుల స్వప్నాల్లోకి వెళ్లి వారికి ఎలా దర్శనమిచ్చేవారో కూడా చూడండి. కొందరికి త్రిశూలం రాయమని చెప్పేవారు, కొందరిని పులగం అడిగేవారు, కొందరిని పంతులు గారిలా చేతిలో బెత్తం తీసుకుని వారి వీపు చెట్లగొట్టేవారు. కొందరు స్వప్నాల్లోకి వెళ్లి బెదిరించి వాళ్ళ త్రాగుడు అలవాటును మాన్పించేవారు. ఆ ప్రకారంగా భక్తులు అనేక సంకటాలను తొలగించి వారికి తమ చరణాలపై అనురాగ లతల్ని పూయించి ఆనంద తీరాలకు త్రోసివేసే ప్రీతిని కలిగించేవారు. అలా ఒకరి వీపుని చెట్లగొట్టి రుబ్బుడు పాత్రంతో అతని ఛాతీపై రుద్దడం గురించిన నేను గడిచిన 13వ అధ్యాయంలో చెప్పాను. దాని శ్రోతలు మొదట విన్నారు. రాబోయే కథలోని నవనీతలు ఏం చెప్పమంటారు? దాన్ని వినేవాళ్ళు ధన్యులు, దాన్ని గానం చేసేవారు లేదా చెప్పేవారు ధన్యులు. ఇద్దరూ తమ తమ స్థానాల్లో లీనమవుతారు. అక్షయం అంటే ఎన్నటికీ తగ్గని లేదా నశించని సుఖ లాభాన్ని పొందుతారు. అబద్ధము, దుష్ప్రవర్తన, నింద మొదలైన వినటం వల్ల కలిగే పాపాలను క్షాళనం చేసి సదా పుణ్యాన్ని కలిగించే మహాత్ముల కథలు మళ్లీ మళ్లీ స్పష్టం చేసి చెప్పుకుందాం. ఇప్పుడు ఆ కథల గురించిన వర్ణననే శ్రోతలతో నేను చెప్తున్నాను. వాటిని శ్రద్ధగా వింటే అందులో మీకు సాయిబాబా యొక్క కృప అడుగడుగునా కనిపిస్తుంది. ర్యాలీ సోదరులు గ్రీకు వ్యాపారులు. ఆ రోజుల్లో హిందూ దేశమంతటా తిరిగి కొనుగోలు చేసేవారు. వారి శాఖలు ప్రతి పట్టణంలోనూ ఉండేవి. వాటిలో ముంబై నగరం కూడా ఒకటి. అందులో అధికారుల దగ్గర లక్ష్మీ చందు ఉద్యోగం చేసేవాడు. అతనెంతో విశ్వాసపాత్రుడు, ఆజ్ఞాధారకుడు. అక్కడ అతను పత్ర వ్యవహారాలు చూసే గుమస్తాగా పనిచేస్తుండేవాడు. మొదట్లో అతను రైల్వే శాఖలో ఉండేవాడు. తరువాత వెంకటేశ ముద్రణాలయంలో పనిచేశాడు. ఆ రోజుల్లో అతనికి సాయితో సమాగమం ఎలా సంభవించిందో వినండి. నా వాళ్ళు విదేశంలో ఉన్నా 1000 క్రోసుల దూరంలో ఉన్నా నేను వాళ్ళని పిచ్చుక పిల్ల కాళ్ళకి దారం కట్టి లాగినట్లు నా దగ్గరకు లాక్కుంటాను అని బాబా ఎన్నోసార్లు అనటం ఎంతో మంది విన్నారు. అలాంటి అనుభవాన్ని కూడా పొందారు. దానికి సంబంధించిన బాబా లీలను నేను ఇప్పుడు వర్ణిస్తాను. దేశ విదేశాల నుంచి ఎన్నో పిచ్చుక పిల్లలను బాబా రప్పించుకున్నారు. అందులో లాలా లక్ష్మీ చందు బాబాకి ఓ భక్తిభావం ఉన్న పిల్లవాడు.
అనేక జన్మలుగా సంతరించుకున్న ప్రారంభ కర్మ పరిపక్వమైనప్పుడే మహాత్ముల సమాగమం ప్రాప్తిస్తుంది. మోహం వల్ల ఉత్పన్నమైన అజ్ఞానం నశిస్తుంది. వివేకమనే అగ్ని ప్రజ్వరిల్లుతుంది. వైరాగ్యం అనే పరిపక్వ కాలం ఆసన్నమవుతుంది. సంచిత కర్మలు క్షయమైపోతాయి. జన్మ సార్థకమవుతుంది. ఒకసారి కళ్ళలో శ్రీ సాయినాథులు నిండిపోతే మరి ఇక అక్కడ ఇతరులకు స్థానం ఉండదు. ఆ కళ్ళు ఒకవేళ మూసుకున్నప్పటికీ నలువైపులా ఉండే సాయిబాబా అందులో కనిపిస్తూనే ఉంటారు. ఓసారి లాలా లక్ష్మీ చంద్ నేను కలిశాం. అప్పుడు అతను తన స్వానుభవం గురించి నాకు చెప్పాడు. ప్రేమపూర్వకంగా హృదయ కుహరంలో పదిలపరుచుకున్న ఆ విషయాన్ని శ్రోతలకు చెప్పాలన్న ఉత్కంఠను ఆపుకోలేక నేను ఇప్పుడు చెప్తున్నాను. లాలా గారికి సాయిబాబా పిలుపు వచ్చింది. అది కూడా బాబా అలౌకిక లీలే. చెవులని మనసుని ఏకం చేసి భక్తులైన శ్రోతలు దాన్ని వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. క్రీస్తు శకం 1910వ సంవత్సరపు క్రిస్మస్ రోజులు వచ్చాయి. లాలా గారికి అప్పుడు షిరిడీకి వెళ్ళే యోగం పట్టింది. అప్పుడే అతనికి బాబా ప్రథమ దర్శనం అయింది. అయితే ఆ యోగం పట్టబోతుందన్న దానికి సూచన అతనికి 1-2 నెలల ముందే వచ్చింది. అదెలాగో వినండి. శాంతాక్రూజు గ్రామంలో ఉన్నప్పుడు మనసులో ఏ ఆలోచన లేకపోయినా లాలా గారికి అనుకోకుండా ఓ కలొచ్చింది. అందులో ఓ అద్భుతమైన ప్రత్యక్ష అనుభవం కలిగింది. భక్తులు అన్ని వైపులా పరివేష్టించి ఉండగా గడ్డం ఉన్న ఓ వృద్ధ సాధువు నిలబడి ఉండడాన్ని లక్ష్మీచంద్ చూశాడు. అతను ఆయనకి ప్రేమపూర్వకంగా నమస్కరించాడు. తర్వాత లక్ష్మీచంద్ గనుదాసు కీర్తన వినడానికి దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ అనే పేరుగల వ్యక్తి ఇంటికొచ్చాడు. దాసుగను తన నియమ పద్ధతిని అనుసరించి సాయిబాబా చిత్రాన్ని అక్కడ ఎదురుగా పెట్టాడు. అది చూడగానే లక్ష్మీచంద్కి కళ్ళల్లోని మూర్తి గుర్తొచ్చింది. అదే గడ్డం, అదే వయసు, అదే దేహం, అవే పాదాలు చూసి లక్ష్మీచంద్కి ఆయనే తన స్వప్నంలో కనిపించిన మహాత్ముడని నిశ్చయంగా అనిపించింది. అప్పుడు అతని మనసు మోగబోయింది. అసలే అది గనుదాస్ కీర్తన. అందులోనూ తుకారాము ఆఖ్యానం పైన ఆ స్వప్నంలోని సాధు దర్శనం. లాలా గారు ఎంతో పారవస్యం చెందాడు. అతని మనసెంతో కోమలం. అతని కళ్ళలో సుళ్ళు తిరిగి ప్రేమ అశ్రువులు ఉబికాయి. అబ్బా, ఈ ప్రేమమూర్తిని నేనెప్పుడు చూస్తానా అని అతని ప్రాణం తహతహలాడింది. మొదట్లో స్వప్నంలో కనిపించిన మూర్తే అచ్చుగుద్దినట్లు కీర్తనలో కనిపించింది. దానివైపే అతని మనసు లాగింది. అది తప్ప అతని మనసులోకి ఇంకేమీ రావటం లేదు. షిరిడీకి నాతో తోడుగా ఏ మిత్రులొస్తారు? ఆ మహాత్ముని చరణాల్లో ప్రత్యక్షంగా నా శిరస్సుని ఎప్పుడు పెడతానో, ఆ సాధు దర్శనం నాకెప్పుడు కలుగుతుంది? ఆ ప్రేమలోని ఆనందం నాకు అసలు లభిస్తుందా అని లక్ష్మీచంద్కి అదే పనిగా చింత కలిగింది. అప్పుడు దారికర్జులకి ఏర్పాట్లు చేసుకోవాలి. అసలు మొదట చేయవలసింది ఆ సాధు దర్శనం. వెంటనే అయ్యే ఉపాయాన్ని వెతకడం. దైవం సదా భావం కోసం అలమటిస్తూ ఉంటాడు. ఏ చమత్కారం జరిగిందో చూడండి. అదే రోజు రాత్రి 9 గంటలకి లాలాగారి మిత్రుడు అతని తలుపు తట్టాడు. తలుపు తెరిచి చూస్తే అతనికి అత్యంత ఆప్తమిత్రుడైన శంకర్రావు అక్కడున్నాడు. అతనిలా అడిగాడు, షిరిడీకి వస్తావా? మొదట కేడ్గావ్లో ఉండే నారాయణ మహారాజు దర్శనం చేసుకోవాలని అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మొదట షిరిడీ వెళ్ళి రావాలని. వెతకపోయిన తీగ కాలికి తగినట్లయింది లక్ష్మీచంద్ మనసుకి. పట్టరానంత ఆనందం కలిగింది. అతను తన బాబాయి కొడుకు దగ్గర నుంచి 15 రూపాయలు డబ్బు అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అలాగే చేశాడు. షిరిడీ వెళ్ళడానికి ఇద్దరు ఏర్పాట్లు చేసుకున్నారు. కూర్చోడానికి, పడుకోవడానికి దుప్పటి, జంపుఖానా తీసుకున్నారు. ప్రయాణానికి సిద్ధమైనారు.
వేళకి వెళ్ళి టికెట్ సంపాదించారు. ఇద్దరూ బండిని పట్టుకున్నారు. శంకర్రావు పెద్ద భజన పరుడు. లక్ష్మీచంద్ ప్రయాణంలో జిజ్ఞాసతో అందరినీ విచారించసాగాడు. షిరిడీకి చెందిన వారు ఎవరు కలిసినా వారికి నమస్కరిస్తూ సాయిబాబా మహిమను తెలియజేసే అనుభవాలు మాకు చెప్పండి. అహ్మద్నగర్ చుట్టుపక్కల సాయిబాబా అని ఎంతో ప్రఖ్యాతి చెందిన గొప్ప మహాత్ములు ఉన్నారు కదా, ఆయన గురించిన అనుభవాలేవైనా మాకు నిశ్చయపూర్వకంగా చెప్పండి అనేవాడు. అక్కడ రైలు పెట్టెలో నలుగురు ముస్లింలు ఉన్నారు. వారుండేది షిరిడీ దగ్గరలోనే. వారితో పరస్పరం పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు లక్ష్మీచంద్కి తృప్తి కలిగింది. లక్ష్మీచంద్ భావుకుడు. అతను ఆ ముస్లింలను కూడా సాయిబాబా గురించిన విశేషాలు మీకు తెలిస్తే మాకు చెప్పండి అని ఎంతో ప్రేమగా అడిగాడు. అప్పుడు వాళ్ళు జవాబిస్తూ సాయిబాబా గొప్ప మహాత్ములని, ఆయన షిరిడీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న ఓ గొప్ప ఔలియా అని చెప్పారు. ఆ ప్రకారంగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ప్రయాణించి ఇద్దరు కోపర్గాం చేరుకున్నారు. సాయిబాబాకి జామ పండ్లంటే ఇష్టమని లక్ష్మీచంద్కి గుర్తొచ్చింది. కోపర్గాంలో జామ పండ్లు పండుతాయి. వాటిని గోదావరి ఒడ్డున అమ్ముతారు. బాబాకి అర్పించడానికి వాటిని తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ గోదావరి ఒడ్డుకి చేరుకున్నాక అక్కడ అందమైన దృశ్యాలను చూసి మనసులో ఎంత మురిసిపోయాడంటే గుర్రబండి అవతలి ఒడ్డుకి కూడా చేరుకునింది. లక్ష్మీచంద్ మాత్రం జాంపళ్ళ సంగతి మర్చిపోయాడు. అక్కడి నుంచి షిరిడీ 4 ఊర్ల అవతల ఉంది. గుర్రబండి వేగంగా పోతుంది. అప్పుడు గుర్తొచ్చింది లక్ష్మీచంద్కి జాంపళ్ళ సంగతి. కానీ అది జాంపళ్ళు దొరికే చోటే కాదు. ఇంతలో ఓ వృద్ధురాలు తల మీద పెద్ద తట్ట పెట్టుకుని గుర్రబండి వెనకాల పరిగెత్తడం అతనికి కనిపించింది. ఆమె గురించి బండి ఆపితే అవి జాంపళ్ళే అమ్మకానికి వచ్చినాయి. లక్ష్మీచంద్ ఆనందభరితుడై ఎంచి ఎంచి పళ్ళు తీసుకున్నాడు. తట్టలో మిగిలిన్న పళ్ళను ఆ వృద్ధురాలు నా తరపున బాబాకి అర్పించండి అంటూ ఇచ్చేసింది. మొదట జాంపళ్ళు గుర్తు రావడం, తర్వాత వాటిని మర్చిపోవడము, ఆ తర్వాత వృద్ధురాలు అనుకోకుండా కలవడం, ఆవిడకున్న ఆ సాయి భక్తి, ఇదంతా చూసి ఇద్దరికి మనసులో చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. మొదట ఓ వృద్ధుడు స్వప్నంలో కనిపించడం, ఆయనే ఆ తర్వాత హరికథలో తగలడం, ఈ వృద్ధురాలు ఆయనకి కావలసిన మనిషి కాదు కదా అన్న సంశయం కలిగింది లక్ష్మీచంద్కి. అప్పుడు గుర్రబండి ముందుకు సాగింది. అలా మాట్లాడుకుంటూ వారిద్దరూ షిరిడీ చేరుకున్నారు. దూరంగా మసీదు మీద జెండాలు గాలికి రెపరెపలాడుతూ కనిపించాయి. ఇద్దరు భక్తి మురిపిగొనగా వాటికి చేతులు జోడించి నమస్కరించారు. వెంటనే పూజా సామాగ్రి తీసుకొని వాళ్ళు మసీదుకి వెళ్ళారు. సాయిబాబా దర్శనం చేసుకున్నప్పుడు మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎంతో తృప్తి కలిగింది. ప్రాంగణ ద్వారంలో ఇంచి సభా మండపంలో ప్రవేశించినప్పుడు దూరం నుంచి బాబా మూర్తిని చూసి వాళ్ళకి కంఠం రుద్ధమయ్యింది. వాంఛించిన మూర్తి దర్శనం అవడం వల్ల లక్ష్మీచంద్ మైమర్చిపోయాడు. ఆకలిని దాహాన్ని మర్చిపోయాడు. ఆత్మజ్ఞానం అనుభవంతో కలిగి ఆనందం అనే ఉత్సాహం ప్రాప్తించింది. చేతిలో స్వచ్ఛమైన జలాన్ని తీసుకొని బాబా చరణ కమలాలు కడిగాడు. ఆర్ఘ్యపాద్యాలతో పూజ చేసి కొబ్బరికాయ సమర్పించాడు. ధూప దీప తాంబూలాలతో పూజోపచారాలు పూర్తి చేశాడు. మనసులోనే ప్రదక్షిణ చేశాడు. బాబా మెల్లో పూలదండ వేసి లక్ష్మీచంద్ ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. లక్ష్మీచంద్కి ప్రేమ భక్తి రెండూ ఉన్నాయి. అతని గురు కృప ఆనందంలో తడిసి ముద్దైపోయాడు. సాయి చరణాలనే కమలాలను చూసి తుమ్మెదలా అతను అక్కడే ఉండిపోయాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, వెధవా, దారిలో ఓ పక్క భజన చేస్తూనే ఉంటివి, ఇక వేరే వాళ్ళని అడగడం ఎందుకు? ఇతరులను అడిగేదేమిటి అసలు? అంతా మనం కళ్ళతో మనమే చూడాలి. రెండో వ్యక్తిని ఎందుకు అడగడం? కళ నిజమో అబద్ధమో నువ్వే ఆలోచించుకో. మార్వాడి నుంచి అప్పు తీసుకుని దర్శనం చేసుకోవలసిన అవసరం ఏమిటి? ఇప్పుడు నీ కోరిక తీరిందా? అది విని లక్ష్మీచంద్కి చాలా అద్భుతం అనిపించింది. దారిలో తాను వాకపు చేసిన విషయం ఇక్కడ బాబాకి ఎలా తెలిసింది? అదే లక్ష్మీచంద్కి చెప్పరానంత దిగ్భ్రాంతిని కలిగించింది. తనకు ఇంట్లో కల రావడం, రైలు బండిలో తాను భజన చేయడం, ఈ విషయాలన్నీ బాబాకి ఎలా తెలిసాయి? నిజంగా ఈయనది ఎంతటి సర్వజ్ఞత! దర్శనం చేసుకోవాలన్న ఉత్కంఠ అయితే కలిగింది. డబ్బు తక్కువ పడడము నిజమే కనుక అప్పు తీసుకొని వచ్చానన్న సంగతి కూడా ఈయనకి తెలిసింది కదా.
లక్ష్మీచందు ఆశ్చర్యానికి అంతులేదు. సాయి పవిత్ర పాదాలనే పద్మాలకు ఆకర్షితులైన తుమ్మెదలు అంటే అక్కడ పోగైన భక్తులందరికీ ఎంత విస్మయం కలిగిందంటే నిజంగా బాబా కుశలత తర్కానికి అందనిది. అప్పు తీసుకుని పండగ జరుపుకోవడం లేదా యాత్ర చేయడం అంటే అస్సలు అప్పు చేయడం బాబాకి నచ్చదు. ఇదే ఇక్కడి ముఖ్యమైన బోధ. సరే, భక్తులందరితో కలిసి లక్ష్మీచందు అతని మిత్రుడు శంకర్రావు సాటేవాడికి వెళ్ళారు. మధ్యాహ్నం అవగానే గొప్ప ఆనందంతో భోజనానికి కూర్చున్నారు. ఇంతలో ఎవరో భక్తులు బాబా ప్రసాదం అంటూ కొంచెం రవ్వ కేసరి తీసుకొచ్చి ఆకులో వడ్డించారు. అది తిని లక్ష్మీచంద్రు తృప్తిపడ్డాడు. మర్నాడు భోజన సమయంలో లాలాగారికి మళ్ళీ రవ్వ కేసరి గుర్తొచ్చింది. అయితే అది భోజనంలో రోజూ ఉండదు. లాలాగారికి ఆ కోరిక మనసులో అలా ఉండిపోయింది. మూడో రోజు ఓ విచిత్రం జరిగింది. లాలాగారి తీరని ఆ తీవ్రమైన కోరికను నెరవేర్చడానికి సాయి మహారాజు ఏ ఉపాయం చేశారో చూడండి. ఆ రోజు మధ్యాహ్నం ఎప్పటిలాగే జోగు, గంధము, అక్షింతలు, పూలు మొదలైన వాటితో గంట, నీరాజనం, పంచహారతి తీసుకొని మసీదుకొచ్చాడు. బాబాని అతను ఈరోజు ఏం నైవేద్యం తీసుకురమ్మంటారు అని అడిగాడు. దానికి మహారాజు ఇలా ఆజ్ఞాపించారు, నా కోసం పళ్ళెం నిండా రవ్వ కేసరి తీసుకొనిరా, ఆ తర్వాత పూజా హారతి చెయ్యి. జోగు పూజా సామాగ్రి అక్కడ పెట్టి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. అందరికీ సరిపోయేంత రవ్వ కేసరి తీసుకొని ఆలస్యం చేయకుండా తిరిగి వచ్చాడు. తర్వాత మధ్యాహ్న హారతి అయ్యింది. భక్తులు మొదటే తీసుకొచ్చిన నైవేద్యం పళ్ళాలు మసీదులోనికి రాసాగాయి. అప్పుడు బాబా తమ భక్తులతో ఇలా అన్నారు, ఈ వేల్టి రోజు చాలా బాగుంది. భోజనంతో పాటు రవ్వ కేసరి ప్రసాదం ఉండాలి. దాన్ని వెంటనే తీసుకురండి. అందరం కలిసి హాయిగా తిందాం. అప్పుడు భక్తులు వెళ్ళి రవ్వ కేసరితో నిండిన 2 గిన్నెలు తీసుకొచ్చారు. ఇక్కడ కడుపులో ఆకలి, వెన్నులో పోటు అంటే సంధివాతం వల్ల కలిగే నొప్పి రావడం వల్ల లక్ష్మీచంద్ మనసు అస్వస్థతకు లోనయ్యింది. కానీ అప్పుడే బాబా నోటి నుంచి జాలువారిన శబ్దాలు ఇలా బయటపడ్డాయి. వాటిని శ్రోతలు జాగ్రత్తగా వినండి. భూక్ లగి హై, అచ్చా హువా, కమర్ మే దర్ద్ చాహియే దవా, అబ్ సాంజేకి చలి హై, హవా కరో సవార్ హారతి. ఆకలేస్తుంది, మంచిదే. వెన్నులో పోట, మందు కావాలా? ఇప్పుడు రవ్వ కేసరి మీదకి మళ్ళింది మనసు, హారతి ఇవ్వండి. లక్ష్మీచంద్ మనసులో ఉన్నవన్నీ బాబా మాటల్లో స్పష్టంగా ప్రతిబింబించాయి. సర్వజ్ఞులైన మహారాజు మనసులో ఇతరుల మనసుల్లోని ఆలోచనలు వాళ్ళు చెప్పకుండానే తెలిసేవి. సరే, హారతి అయిపోయాక భోజన సమయంలో లక్ష్మీచంద్కి రవ్వ కేసరి లభించింది. అతనికి ఆ విషయంలో కలిగిన కోరిక నెరవేరి అతని మనసంతా ఆనంద దీపికల కాంతులు వెల్లివిరిశాయి. ఆ రోజు నుంచి లక్ష్మీచంద్కి బాబా మీద ప్రేమ వెల్లువలా పెరిగిపోయింది. అతను పూలదండ, అగరొత్తులు, కొబ్బరికాయ మొదలైన వాటితో బాబాను పూజించడం అనే నియమం పెట్టుకున్నాడు. అతని పంట పండింది. సాయిబాబా మీద ఎంత భక్తి కలిగిందంటే షిరిడీ వెళ్ళే వారెవరైనా కలిస్తే వారి చేతికి బాబా కోసం పూలదండ, కర్పూరము, అగరొత్తులు దక్షిణ పంపించేవాడు. షిరిడీకి ఎవరు వెళ్ళినా సరే లక్ష్మీచంద్కి ఆ విషయం తెలిస్తే చాలు ఈ 3 వస్తువులు దక్షిణతో సహా బాబాకి నియమంగా పంపిస్తూ ఉండేవాడు. మనసులోని కోరిక అనుసరించి రవ్వ కేసరి తినడానికి లభించిన ఆ షిరిడీ ప్రయాణంలో చావడి ఉత్సవం జరిగే నాటి రాత్రి ఆ సమారంభాన్ని చూడడం కోసం వెళ్ళాడు లక్ష్మీచంద్. అప్పుడు బాబాకి దగ్గు తెర వచ్చి ఆయన ప్రాణం తల్లడిల్లిపోయింది. లక్ష్మీచంద్ అప్పుడు తన మనసులో ఇలా అనుకున్నాడు, ఈ దగ్గు బాబాని ఎంత బాధ పెడుతుందో, ఆయనకి ఈ జనుల దృష్టి తగిలిందేమో, అందుకే ఇంతలా దగ్గొచ్చింది. ఈ ఆలోచన లక్ష్మీచంద్ మనసులో చెలరేగింది. అయితే మర్నాడు ఉదయం అతను మసీదులో బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు గమ్మత్తు చూడండి. బాబా కూడా అచ్చం అలాగే అన్నారు. మాధవరావు దేశపాండే బాబా దగ్గరకు వచ్చినప్పుడు బాబా తమంత తామే అతనితో ఇలా అన్నారు, నిన్న నాకు బాగా దగ్గొచ్చింది. ఎవరిదో చెడు దృష్టి ఫలితమై ఉంటుంది కదా. నిజంగానే నాకు ఎవరిదో దృష్టి తగిలింది. అందుకే ఆ దగ్గు రకరకాలుగా నా ప్రాణాన్ని ఊపేసింది. అది విని లక్ష్మీచంద్కి ఆశ్చర్యం వేసింది. అతను తన మనసులో ఇలా అనుకున్నాడు, ఇవైతే నా ఆలోచనలే కదా, బాబాకి ఎలా తెలిసాయి? అందరి హృదయాల్లోనూ ఆయన ఉంటారు కదూ, అందుకేనేమో. అప్పుడు లక్ష్మీచంద్ చేతులు ముకులించి బాబాతో ఇలా విన్నపం చేశాడు, తమ దర్శనంతో ఎంతో ఆనందం కలిగింది. ఇలాగే కృప చూపుతూ మహారాజు మమ్మల్ని ఎప్పుడూ రక్షించాలి. నాకు ఈ పాదాలు తప్ప ఈ ప్రపంచంలో మరో
దైవమే లేదు. మీ చరణాల్లో, మీ భావాల్లోనే నా మనసు ఎప్పుడు లీనమై ఉండాలి. ఓ సాయి సమర్థ, మీ చరణాల్లో నేను నా తలను ఉంచుతున్నాను. మీ అనుమతి కోరుతున్నాను. మేము ఇంటికి తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. అనాథలమైన మమ్మల్ని ఇలాగే కాపాడండి. ఎప్పుడు మాపై తమ కృప దృష్టి ఉంచండి. అప్పుడు మాకు సంసారంలో దుఃఖం కలగదు. మీ నామస్మరణ నాలో పెంచండి. అన్ని రకాలుగా మాకు సుఖాన్ని, తృప్తిని లభింపజేయండి. ఆ ప్రకారంగా ఆశీర్వాదాలతో సహా విభూదిని తీసుకొని మిత్రుడితో కలిసి ఆనంద అమృత ధారల్లో మునకలు వేస్తూ దారిలో సాయి గుణగానాన్ని చేస్తూ లక్ష్మీచందు తన గ్రామానికి వెళ్ళిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। అలాగే మరో పిచ్చుకను బంధించి బాబా షిరిడీకి రప్పించారు. ఆ పిచ్చుక ఒక ప్రేమమయ స్త్రీ. ఈమె కథ చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యప్రదేశ్లోని బర్హాన్పూర్ పట్టణంలో ఉండే ఈమెకి ఓ కల వచ్చింది. అందులో ఆమె సాయిబాబాను చూసింది. అంతకు ముందెన్నడూ ఆమె సాయిబాబా ప్రత్యక్ష దర్శనం చేసుకోలేదు. అయినా బాబా స్వప్నంలో ఆమె ఇంటి వాకిలిలోకి వచ్చారు. పులగం పెట్టమని అడిగారు. ఆ స్త్రీ వెంటనే మేలుకొని చూస్తే అక్కడెవరూ లేరు. అప్పుడు ఆమె ఆ వృత్తాంతమంతా అందరికీ వెంటనే చెప్పేసింది. ఆమె భర్త ఆ పట్టణంలోనే తపాలా శాఖలో అధికారిగా ఉండేవాడు. తరువాత అకోలాకు బదిలీ అయ్యాక వారు షిరిడీ వెళ్లేందుకు ఉద్యుక్తులైనారు. ఆ దంపతులు గొప్ప భక్తిభావం కలవారు. ఆ కల వల్ల వారికి బాబాపై ఎంతో ఆసక్తి కలిగింది. సాయిలీల వారికి అలౌకికంగా అనిపించింది. ఆయన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని వారికి చాలా ఉత్సాహం కలిగింది. ఓ మంచి రోజు చూసి వాళ్ళిద్దరూ షిరిడీ బయలుదేరారు. దారిలో పవిత్ర గోదావరి నదికి నమస్కరించుకుని వారు షిరిడీ చేరుకున్నారు. ప్రేమగా బాబా దర్శనం చేసుకున్నారు. భక్తితో పూజ చేశారు. తరువాత ప్రతిరోజు బాబా చరణ సేవ చేస్తూ సుఖించారు. అలా ఆ దంపతులు ఆనందం ఉప్పొంగే మనసుతో షిరిడీలో 2 నెలలుండిపోయారు. బాబా కూడా వారి భక్తితోనూ భవభక్తితోనూ బులగం ప్రసాదంతోనూ సంతుష్టులైనారు. నిజానికి ఆ దంపతులు బాబాకు పులగం భోజనం పెట్టడానికే షిరిడీ వచ్చారు. కానీ 14 రోజులు గడిచిపోయాయి. అయినా పులగం నైవేద్యం పెట్టడం అనే పని అలాగే ఆగిపోయింది. చేసుకున్న సంకల్పం అలా ఆలస్యం అవటం ఆ స్త్రీ మనసుకు నచ్చలేదు. 15వ రోజు మధ్యాహ్నం పులగం తీసుకుని ఆమె మసీదుకొచ్చింది. అప్పటికే మసీదులో తెరలు వేసేశారు. బాబా తమ భక్తులందరితో కలిసి అంతకు ముందే భోజనానికి కూర్చున్నారని తెలిసిందామెకు. అలా భోజనం చేస్తున్నప్పుడు తెర లోపలికి ఎవరు వెళ్ళరు. అయితే ఆ స్త్రీకి ఆదుర్ద కలిగింది. ఆమె కింది ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. కేవలం పులగం నివేదించాలనే ఆ ఆనందం కోసమే ఆమె అకోలా నుండి షిరిడీకి ప్రయాణించి వచ్చింది. అప్పుడు అలాంటి ఆమె ఉత్కంఠ ఆమెను ఊరికే ఎలా ఉండనిస్తుంది? ఎవరి మాట వినకుండా తన చేత్తో తెరను పక్కకి తొలగించి ఎవరినీ లెక్క చేయకుండా ఆమె లోపలికి ప్రవేశించి తన కోరిక నెరవేర్చుకుంది. అప్పుడు బాబా ఓ విశేషం చేశారు. పులగం కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు బాబా మొదట దాన్నే అడిగి తీసుకుని 2 చేతులతో ఆ పళ్ళాన్ని పట్టుకున్నారు. పులగాన్ని చూసి ఆయన ఎంతో ఆనందించారు. ఆయన ముద్ద వెంబడి ముద్ద తీసుకుని తమ నోట్లో పెట్టుకున్నారు. బాబా ఆతృత చూసి అందరికీ ఎంతో చిత్రం అనిపించింది. ఆశ్చర్యమేసింది. అయితే తరువాత ఈ పులగం కథంతా విన్నప్పుడు సాయిబాబా అసాధారణత అందరికీ అవగతమైంది. ఇప్పుడు తరువాతి కథ వింటే శ్రోతల మనసులో ప్రేమ వరదలై పొంగుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు సాయి బాబా సేవ చేయటానికి అనుకోకుండా షిరిడీ వచ్చాడు. మొదట్లో అతను రావు బహదూర్ సాటే కింద పనిచేసేవాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై। సద్గురు శ్రీ సాయినాథ్ సాటే కింద పనిచేసేవాడు. నిజాయితీగా అలా సేవ చేస్తున్నప్పుడు అతనికి సాయిబాబా ఆశ్రయం లభించింది.
ఆ సంగతి కూడా ఎంతో మధురమైంది. భక్తి ప్రేమలతో ఇష్టముండే వారి వాంఛను, మనస్సులోని కోరికను శ్రీహరి ఎలా తీరుస్తాడో వినండి. ఆ గుజరాతీ బ్రాహ్మణుడి పేరు మేఘుడు. సాయి మహారాజుతో అతనికి పూర్వజన్మకు సంబంధించిన స్నేహానుబంధం ఉండటం వల్లే అతను షిరిడీకి వచ్చి ఉండొచ్చు. సరే, ఇప్పుడు కథ మీద శ్రద్ధ పెట్టడానికి సిద్ధం కండి. సాటే ఖేడా జిల్లా ప్రాంతంలో ఉంటున్నప్పుడు అనుకోకుండా అతను మేఘుణ్ణి కలిశాడు. సాటే అతన్ని శివాలయంలో నిత్య పూజ కోసం పనిలో పెట్టాడు. తరువాత సాటే షిరిడీ వచ్చాడు. అతనికి అదృష్టం ఉదయించింది. అక్కడ సాయి మహారాజు సాన్నిధ్యం లభించింది. ఆయన చరణాలకు సాటే మనస్సు ఆకర్షించబడింది. షిరిడీలో బాబా దర్శనానికి వచ్చే యాత్రికుల రద్దీ చూసి అతను ఇక్కడ తన భవనం ఉండాలి, అప్పటికప్పుడు అప్పుడిక్కడుండటానికి భక్తులకు సౌకర్యంగా ఉంటుందని మనస్సులో నిశ్చయించుకున్నాడు. గ్రామస్తులందరినీ కలుపుకొని దానికోసం స్థలాన్ని సంపాదించాడు. బాబా మొదట వేప చెట్టు కింద ప్రకటమైనారు కనుక ఆ స్థానంలో భవనం నిర్మించాలని నిశ్చయమైంది. ఆ పవిత్ర స్థల మహిమను గతంలో 14వ అధ్యాయంలో వర్ణించాను కనుక ఇప్పుడు మళ్ళీ చెప్పనవసరం లేదు. మనం తరువాత వర్ణనను నడిపిద్దాం. సరే, మేఘుడు పూర్వజన్మ పుణ్యం ఎంతో ఉంది. రావ్ బహదూర్ సాటే అతన్ని కలిశాడు. అప్పుడే అతనికి గొప్ప ప్రయత్నంతో మేఘుడు పారమార్థిక మార్గంలో పడ్డాడు. పరిస్థితులకు లొంగిపోయి మేఘుడు కర్మభ్రష్టు, ధర్మశాస్త్రంలో చెప్పిన కర్మలను ఆచరించిన వాడైనాడు. సాటే అతనికి గాయత్రి మంత్రం ఉపదేశించి మంచి మార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘుడు సాటే దగ్గర పనికి కుదిరాడు. పరస్పరం ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. మేఘుడు సాటేని గురువుగా భావించాడు. సాటేకి కూడా అతనంటే అభిమానం ఉండేది. సరే, ఒకసారి సహజంగా మాట్లాడుకుంటూ తన గురువు గొప్పతనం గురించి చెప్పేటప్పుడు సాటే హృదయంలో ప్రేమ ఉప్పొంగింది. అతను మేఘుడితో ఉత్సాహంగా ఇలా అన్నాడు: బాబాకి గంగాజలంతో స్నానం చేయించాలని నా మనస్సులో తీవ్రంగా కోరిక కలిగింది. అందుకే నిన్ను నేను షిరిడీకి పంపుతున్నాను. అదీగాక నీ అనన్య సేవ చూసి నాకేమనిపిస్తుందంటే ఆ సద్గురువుతో నీకు సాంగత్యం ఏర్పడాలి. ఆయన చరణాల్లో నీకు భక్తి కలగాలి. వెళ్ళు వెళ్ళు. కాయ వాచ మనస్స నువ్వు సద్గురువు పాదాలు పట్టుకో. నీ దేహం సార్థకమవుతుంది. నీ జన్మకు పరమ శ్రేయస్సు కలుగుతుంది. మేఘుడు సాయిబాబా జాతిని గురించి అడిగాడు. కానీ నిజం చెప్పాలంటే సాటేకి కూడా ఆ విషయం తెలియదు. సాటే ఇలా అన్నాడు: మసీదులో ఉంటారు కనుక ఆయన్ని ముస్లిం, చెవులు కుట్టించుకొని ముసల్మాను అంటారు. ముస్లిం అన్న పదం చెవులలో పడగానే మేఘుడి మనస్సు తల్లడిల్లిపోయింది. అతని మనస్సులో ఇలా ఆలోచన కొనసాగింది: యవ్వనుల కంటే నీచులు ఎవరూ ఉండరు. ఆయన గురుత్వం అనగా ఎంతటిది కాదు అంటే సాటే కోపిస్తాడు. సరే అందామంటే తాము ఖచ్చితంగా దుర్గతి పాలవుతాడు, నరకానికి పోతాడు. ఏం చేయాలో తోచలేదు. అతని ఆలోచనలో పడ్డాడు. అతని పని ముందుకు పోతే గొయ్యి, వెనక్కి పోతే నియ్యి అన్నట్లయింది. మనస్సు అస్థిరంగా డోలాయమానంగా అయింది. కానీ సాటే ఎంతో బలవంతం చేయటం వల్ల అతను బాబాను దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తరువాత మేఘుడు షిరిడీకి వచ్చాడు. మసీదు ప్రాంగణం చేరుకున్నాడు. అతను మసీదు మెట్లెక్కేటప్పుడు బాబా తమ లీలలను చూపటం ప్రారంభించారు. ఉగ్రస్వరూపం ధరించి చేత్తో రాయి తీసుకొని అరవసాగారు: ఖబర్దార్, మెట్లు మీద అడుగు వేశావంటే చూడు, గుర్తించుకో, ఇది ముస్లింలుండే స్థానం. నీవేమో గొప్ప జాతికి చెందిన బ్రాహ్మణుడివి, నేనైతే నీచాతి నీచుడినైన యవ్వనుణ్ణి. నేను నీకు అంటరాని వాణ్ణి. వెళ్ళు, ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళు. ఉగ్రంగా ఉన్న బాబా రూపం అంటే సాక్షాత్ ప్రళయంలోని రుద్రుడి స్వరూపమే. చూసే వాళ్ళకి వణుకు పుట్టింది. మేఘుడైతే గజగజ కంపించిపోయాడు. కానీ బాబా ఈ కోపం పైపైనే, హృదయంలో మాత్రం కారుణ్యపు వెల్లువే. మేఘుడు నిర్ఘాంతపోయాడు. బాబాకి నా మనస్సులో విషయం ఎలా తెలుసు? దూరంగా ఉండే ఖేడే జిల్లా ఎక్కడా, అహ్మద్ నగర్ ఎక్కడా? సంశయంతో కృంగిపోయిన నా మనస్సును ప్రకటన చేయటం కోసమే బాబా ఇలా క్రుద్ధులైనారు.
బాబా అతన్ని కొట్టడానికి ముందుకొస్తున్నాడు. మేగుడు ధైర్యం నీరు కారిపోయింది. అతని అడుగులు వెనక్కి పడసాగాయి. ముందుకు వెళ్లేందుకు అతనికి ధైర్యం చాలలేదు. తరువాత అతను అలాగే కొద్ది రోజులు షిరిడీలో ఉండిపోయాడు. బాబా కోపతాపాలు చూశాడు, కానీ చేతనైనంత సేవ చేశాడు. కానీ దృఢ విశ్వాసం మాత్రం కలగలేదు. తరువాత అతను ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ విపరీతమైన జ్వరంతో బాధపడి మంచానికి అంటుకుపోయాడు. బాబాపై గాలి మల్లగానే అతను తిరిగి షిరిడీకి వచ్చేశాడు. అలా మేగుడు షిరిడీకి తిరిగి వచ్చి అక్కడే ఉండిపోయాడు. అతనికి సాయిబాబా చరణాలపై భక్తిభావం కుదిరింది. సాయికి అతను అనన్య భక్తుడైనాడు. సాయి అతని ఏకైక దైవం. మేగుడు మొదట శివభక్తుడు. సాయి పదాల్లో అనురక్తి కలగగానే సాయి అతన్ని శంకరుడిగా భావించసాగాడు. సాయిబాబాయే అతనికి ఉమానాథుడు. మేగుడు రాత్రింబవళ్ళు సాయి శంకరుడి నామాన్ని గట్టిగా జపించేవాడు. అతని అంతఃకరణ ప్రవృత్తి కూడా సాయి శంకరుని రూపంలో సంపూర్ణంగా ఏకరూపమై చిత్తం ఎంతో పవిత్రమై పాపరహితంగా అయిపోయింది. మేగుడు సాయికి అనన్య భక్తుడిగా అయ్యాడు. సాయిబాబా అంటే ప్రత్యక్షంగా శంకర భగవానుడి అన్న భావన అతనికి కలిగింది. అతను సదా నోటితో శంకర శంకర అంటూ ఉండేవాడు. మరో దైవాన్ని అతను కొలిచేవాడు కాదు. సాయి పూజ అతనికి సమస్త దేవతల పూజ. సాయి అతనికి గిరిజారమణుడు. ఈ భావననే మనస్సులో దృఢంగా పెట్టుకుని మేగుడు ప్రశాంత చిత్తుడై ఉండేవాడు. శంకరుడికి బిల్వపత్రాలంటే ఎంతో ప్రీతి. షిరిడీలో బిల్వవృక్షం లేదని మేగుడు ఆ పత్రాలను తీసుకురావటానికి 1–1.5 క్రోసుల 3–4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. 1.5 క్రోసుల దూరమే ఏమిటి, బిల్వ పత్రాల కోసం కొండలు గుట్టలు కూడా ఎక్కి వెళ్తుండేవాడు. అలా చేసి అతని పూజపై ఉన్న ఆసక్తిని తన కోరికను నెరవేర్చుకున్నాడు. దూరతీరాల నుంచి బిల్వపత్రాన్ని తెచ్చి పూజా సామాగ్రినంతా సమకూర్చుకుని సమస్త గ్రామదేవతలను నియమబద్ధంగా విధిపూర్వకంగా పూజించేవాడు. సరాసరి మసీదుకి వెళ్ళటం, ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించటం, బాబా పాదాలు నొక్కటం, కడగటం, ఆయన చరణ తీర్థాన్ని త్రాగటం, ఇదే అతని నిత్యక్రమం. మేగుడికి చెందిన మరో కథను వింటే శ్రోతల మనస్సులకు ఆనందం కలుగుతుంది. సాయిబాబాకు గ్రామ దేవతల పట్ల ఉన్న ఆదరం, సాయిబాబా సర్వ వ్యాపకత వారికి తెలుస్తుంది. మేగుడు షిరిడీలో ఉన్నన్నాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్న హారతి చేసేవాడు. మొదట సమస్త గ్రామ దేవతలను పూజించి ఖండోబా, గణపతి, శని, శివపార్వతులు, మారుతి, లక్ష్మీదేవి మొదలైన వారు అతను మసీదుకు వెళ్ళేవాడు. అలాంటి అతని నిత్య నియమం ఒకరోజు తప్పిపోయింది. ఎంతగా ప్రయత్నించినా ఖండోబా పూజ జరగలేదు. పూజించటానికి ఎంత ప్రయత్నించినా ఎంత ప్రయాసపడినా తలుపులు తెరుచుకోకపోవటం వల్ల పూజను అలాగే ఆపేసి మేగుడు హారతి తీసుకుని మసీదుకు వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, ఈరోజు నీ పూజకు అంతరాయం కలిగింది. సర్వదేవతల పూజను చేశావు, కానీ ఒక దైవం పూజ లేకుండా ఉండిపోయాడు. వెళ్ళు, అది పూర్తి చేసి ఇక్కడికి రా. మేగుడు ఇలా అన్నాడు. ద్వారం వేసి ఉంది, తెరుద్దామంటే తెరుచుకోవడం లేదు, కనుకే పూజకి అంతరాయం కలిగింది. దానికి బాబా ఇలా అన్నారు, వెళ్ళు, ఇప్పుడు వెళ్ళి చూడు, తలుపులు తీసే ఉన్నాయి. మేగుడు వెంటనే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అక్కడి పూజించి తరువాత అతని మనస్సుని పనివేసుకున్న వృధా చేయకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాబా అన్న మాటలు అతనికి అనుభవంలోకి వచ్చాయి. మేగుడు ఖండోబాను పూజించిన తర్వాత అతని మనస్సును పెనవేసుకున్న అశాంతి తొలగిపోయింది. తరువాత బాబా మేగుడిని తన పూజ చేయనిచ్చారు. మేగుడు గంధ పుష్పాది 8 ఉపచారాలతో ఎంతో ఆదరంతో బాబాను పూజించాడు. యథాశక్తి దక్షిణ, దండ, పళ్ళు కూడా అర్పించాడు. ఒకసారి మకర సంక్రాంతి రోజున గోదావరి నది జలాన్ని తెచ్చి బాబాకి నూనె రాసి నలుగు పెట్టి చందనం అద్ది స్నానం చేయించాలని మేగుడు మనస్సులో కోరిక కలిగింది. అనుమతి తీసుకోవటానికి బాబాని పదే అడిగినప్పుడు, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని బాబా అన్న వెంటనే
మేగుడు బిందె తీసుకుని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయానికి ముందే మేగుడు ఖాళీ బిందె తీసుకుని ఎండ వేడిమి నుంచి రక్షించే సాధనం అంటే గొడుగు తీసుకోకుండానే, కాళ్ళకు చెప్పులైనా వేసుకోకుండానే నీరు తేవటానికి గోదావరి నది వైపు బయలుదేరాడు. వెళ్ళి రావటానికి 8 క్రోసులు 25 కిలోమీటర్ల దూరాన్ని నడవవలసి ఉంటుంది. ఎంతో కష్టము, శ్రమ అవుతుందని అతను స్వప్నంలో కూడా అనుకోలేదు. ఈ చింత అతనికి అసలు లేనే లేదు. ఆజ్ఞ లభించగానే అతను బయలుదేరాడు. నిశ్చయం దృఢమైతే దాని వెంటే కార్యం సాధించాలన్న ఉల్లాసము ఉంటుంది. గంగాజలంతో సాయినాథుని స్నానం చేయించాలని శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ दुनिसरत बाबू जी की जय। అతని మనసులో ఉంది. అప్పుడిక కష్టం అనేది ఏముంటుంది, అలసట అనేది ఏముంటుంది. దృఢమైన శ్రద్ధ అన్నదొక్కటే కార్యసిద్ధికి ఆధారం. ఈ ప్రకారముగా మేగుడు నీటిని తెచ్చి రాగి గంగాళంలో పోసి స్నానానికి లేవండి అని బాబాను అర్థించారు. కానీ బాబాది వినలేదు. మధ్యాహ్నం వారతి అయిపోయింది. భక్తులు తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. బాబా, స్నానానికి సర్వము సిద్ధమైంది అని మేగుడు ఎంతగానో అర్థించటం చూసి లీలలను లేదా ఆటను ఆడేందుకు దేహాన్ని ధరించిన సాయి మేగుడి చేయి తన చేత్తో పట్టుకుని ఇలా అన్నాడు. నాకు గంగా స్నానం వద్దురా, నీకేం తెలీదురా, పకీర్నైన నాకు గంగా స్నానం ఎందుకు? కానీ మేగుడది వినలేదు. బాబాని అతను శంకరులా భావిస్తాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడన్నదొక్కటే అతనికి తెలుసు. బాబాతో అతను ఇలా అన్నారు. ఈ రోజు మకర సంక్రాంతి పండుగ. శంకరుడికి గంగాజలంతో స్నానం చేస్తే ఆయన ఎంతో ప్రసన్నుడవుతాడు. అప్పుడు అతని ప్రేమను చూసి, పరిశుద్ధమైన మనసును చూసి, చెదరని దృఢ నిశ్చయం చూసి బాబా, సరే నీ కోరిక నెరవేరుతుంది అని లేచి స్నానం కోసం వేసిన పీట మీద కూర్చున్నారు. మేగుడి ముందు తల ఉంచి తలపై కొద్దిగా నీటిని పోయి, అన్ని అవయాలకి ముఖ్యం తల, దానిపై కొద్దిగా నీరు చిలకరిస్తే పూర్తిగా స్నానం చేయించినట్లు అవుతుంది. నా మాట వినరా? మేగుడు సరే అని నీటి బిందెని ఎత్తాడు. తల మీద పోస్తుంటే అతనికి ప్రేమ ఎలా పొంగులు వారిందంటే అరగంగా అంటూ అతను వాటిని బాబా దేహంపై పూర్తిగా పోశారు. నా శంకరుడికి నేను బట్టలతో సహా స్నానం చేయించాను అని మేగుడికి పట్టరానంత ఆనందం కలిగింది. కానీ అతను ఖాళీ బిందెను కింద పెట్టి చూసినప్పుడు అతనికో చమత్కారం కనిపించింది. అతను అవయాలన్నిటిపై నీళ్లు పోసినప్పటికీ బాబా కేవలం తల మాత్రమే తడిసింది. ఇతర అవయాలు పొడిగానే ఉండిపోయాయి. దుస్తులపై ఒక్క నీటి బొట్టైనా లేదు. మేగుడి అభిమానం కరిగిపోయింది. ఆ సమయంలో అక్కడున్న వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ ప్రకారముగా శ్రీ సాయి మహారాజు భక్తుల ముచ్చటని తాము పూర్తిగా తీర్చేవారు. నీ మనసులో స్నానం చేయించాలని ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయించు, కానీ అందులో కూడా నా రహస్యం నీకు సహజంగా తెలుపుతాను. అది గుర్తుపెట్టుకో. ఇదే సాయి భక్తి యొక్క సారం. అదృష్టవశాత్తు ఆ భక్తి అంటూ ఏర్పడితే అప్పుడు ఆ భక్తులు దేన్నైనా ప్రాప్తింప చేసుకోగలరు. వారికి ఏది అసాధ్యం కాదు. క్రమక్రమముగా అన్నీ సులభంగా లభిస్తాయి. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం సాయంత్రం అటు ఇటు తిరుగుతున్నా, ఏం చేస్తున్నా భక్తులు మనసులో శ్రద్ధ సహనాలను పెట్టుకుంటే సాయి వాళ్ళ ఇచ్ఛిత మనోరథాలను నెరవేరుస్తారు. కానీ ప్రత్యక్ష వ్యవహారంలో అలాంటిదే సింహాన్ని నాటి క్రమక్రమంగా తమపై ఇష్టం కలిగించి సాయి ఆ భక్తులకు పారమార్థిక బోధను ప్రసాదిస్తారు. మేగుడికి చెందిన అలాంటిదే మరో కథను వింటే శ్రోతలకు సుఖం కలుగుతుంది. సాయికి తమ భక్తులపై ఉన్న ప్రేమను చూసి వారి మనసులకి ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ చందోర్కర్ మేగుడికి ఒక పెద్ద బాబా ఫోటోని ఇచ్చారు. చాటేవాడలో తన గదిలో దాన్ని పెట్టి కూడా అతను ఎంతో భక్తితో పూజించేవారు. మసీదులో ప్రత్యక్షమూర్తి, వాడలో అచ్చం అలాగే ఉండి ఆయన చిత్రం 2 చోట్ల పూజ, ఆరతి అహోరాత్రులు నడిచేవి. అలాంటి సేవ జరుగుతూ సహజంగా ఓ సంవత్సరం గడిచింది. ఒకసారి మేగుడు తెల్లారుమున మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఒక అనుభవం కలిగింది.
పక్క మీద మేగుడు కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నప్పుడు అతను మానసికంగా పూర్తిగా మెలుకుతూనే ఉన్నప్పుడు బాబా స్పష్ట రూపం అతనికి కనిపించింది. బాబా కూడా అతను మెలకుగా ఉండటం చూసి అతని పక్క మీద అక్షింతలు వేసి, మేఘా, గోడ మీద త్రిశూలం బొమ్మని గీయరా అని చెప్పి అక్కడే అదృశ్యమైపోయారు. బాబా మాటలు చెవుల్లో పడగానే మేగుడు ఎంతో ఆనందంతో పులకరించిపోతూ కళ్ళు తెరిచారు. కానీ బాబా అదృశ్యమవటం చూసి అతనికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. మేగుడు చూసినప్పుడు పక్క మీద అన్ని వైపులా అక్షింతలు పడి ఉన్నాయి. వాడ తలుపు ఇదివరకట్లాగానే మూసివేసింది. మేగుడికి ఎంతో సందేహం కలిగింది. అతను బాబా దర్శనానికి మసీదుకి వెళ్ళి ఆయనకి త్రిశూలం సంగతి చెప్పారు. గోడ మీద త్రిశూలం గీసేందుకు అనుమతి అడిగారు. మేగుడు బాబాకి తన కలనంతా వర్ణించారు. అప్పుడు బాబా ఇలా అన్నారు, కలేమిట్రా, నా మాటలు వినలేదా? గోడ మీద త్రిశూలం గీ, కలే కదా అంటూ నా మాటలు నిజమా అబద్ధమా అని అడగటానికి వచ్చావా? నా మాటలకు అర్థం చాలా సుస్పష్టంగా ఉంటుంది. అందులోని ఒక అక్షరం కూడా వ్యర్థం కాదు. మేగుడు ఇలా అన్నారు, మీరు నన్ను మేల్కొల్పారని మొదట నాకు అనిపించింది. కానీ కనీసం తలుపులు తీసైనా లేవు కనుక నాకు అలా అనిపించింది. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. నేను ప్రవేశించడానికి తలుపులు అవసరం లేదు. నాకు ఆకారము లేదు, విస్తరణ లేదు. నేను సదా సర్వదా అంతటా వ్యాపించి ఉన్నాను. నాపైన భారం వేసి నిజంగా నాతో ఏకరూపులయ్యే వారికి సకల శరీర వ్యాపారం నేను సూత్రధారినే నడిపిస్తాను. సరే, తరువాత బాబా త్రిశూలం గీయమని చెప్పడానికి కారణం ఎంత కుశలతో ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అది శ్రద్ధగా వినండి. అప్పుడు దానికి సంబంధించిన నిశ్చయం ఏర్పడుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. ఇక్కడ మేగుడు వాడాలో త్రిశూలాన్ని గీయటం ప్రారంభించాడు. గోడ మీద బాబా చిత్రం ప్రక్కనే ఎరుపు రంగులో త్రిశూలాకృతిని గీశాడు. మర్నాడు మసీదులో రామదాస సంప్రదాయానికి చెందిన ఒక బాబా భక్తుడు పూణే నుంచి వచ్చాడు. బాబాకి నమస్కరించి అతను బాబాకి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేగుడు కూడా అక్కడికి వచ్చి అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో ఇలా అన్నారు, శంకరుడే వచ్చాడు, అతన్ని నువ్వు జాగ్రత్తగా చూడు. ఈ ప్రకారంగా త్రిశూలం గీయమని స్వప్నం వచ్చిన వెంటనే సరాసరి లింగమే ప్రాప్తించినందుకు మేగుడు చకితుడై లింగాన్ని చూసినప్పుడు ప్రేమతో అతని కంఠం రుద్ధమైంది. ఈ లింగానికి సంబంధించిన మరో అనుభవం కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చింది. దాన్ని కూడా శ్రోతలు ఆధారపూర్వకంగా వింటే సాయి చరణాల్లో వారికి శ్రద్ధ కలుగుతుంది. ఇక్కడ లింగాన్ని తీసుకుని మేగుడు మసీదు నుంచి బయలుదేరినప్పుడు వాడాలో కాకా దీక్షిత్ స్నానం చేసి సాయి స్మరణలో లీనమైనాడు. ఉతికిన వస్త్రంతో దేహాన్ని తుడుచుకుని రాతి మీద నిలబడి తువ్వాలును తల మీద వేసుకొని సాయిబాబాని స్మరించుకోసాగాడు. ప్రతిరోజులాగే నియమంతో తలపై తువ్వాలు కప్పుకొని నామస్మరణ చేస్తున్నప్పుడు అతని ఎదుట ఆనందముతోనూ సంతుష్టి తొణికిసలాడే అందమైన మోహముతో మేగుడు తన ఎదుట నిలబడి ఉన్నట్లు కనిపించింది. మేఘుడు ఇలా అన్నాడు, చూడు కాకా, బాబా నాకు శివలింగం ఇచ్చారు. ఇది చూడు. కాకా సాహెబ్కి లింగము విశిష్టతను చూసి ఆశ్చర్యముతో పాటు ఆనందం కూడా కలిగింది. ఒక్క క్షణం ముందర ఎవరి ఆకారము చిహ్నము ధ్యానములో వచ్చాయో అదే లింగాన్ని చూసి దీక్షిత్ మనస్సు వెంటనే సుఖించింది. ఈ ప్రకారంగా గోడ మీద త్రిశూల ఆకారం గీయించి తన చిత్రము ప్రక్కన శివలింగ స్థాపన చేయించారు బాబా. మేగుడికి శంకరుని పూజ అంటే ఇష్టమని అతనికి శివలింగాన్ని ఇచ్చి అతని శివభక్తిని బాబా దృఢం చేశారు. నిజంగా బాబా కుశలత అద్భుతము. అలాంటి కథలు ఒకటేమిటి లెక్కలేనని చెప్పుకోవచ్చు. కానీ గ్రంథం విస్తరిస్తుంది కనుక శ్రోతలు క్షమించాలి. అయినప్పటికీ మీకు అవి వినాలన్న ఉత్సాహం ఉంది కనుక మరొక సంగతి చెప్తాను. రాబోయే అధ్యాయములో సాయిబాబా చమత్కారం దీనికన్నా అలౌకికంగా అనిపిస్తుంది.
హేమడ్ పంత్ సాయిబాబాకి శరణు వచ్చి ఆయన చరిత్రను శ్రోతలకు వినిపిస్తున్నాడు. దానివల్ల అందరికీ సంసార భీతి నశించిపోయి వారి సంకటాలు నివారించబడతాయి. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని దృష్టాంత కథన మన మన పేరుగల 28వ అధ్యాయం ముగిసింది. సద్గురు సాయినాథర్పణమస్తు. శుభం భవతు. 28వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. క్రీస్తు క్రీస్తు శేషులు దాసగన మహారాజు తన భక్త సారామృతములోని 53వ అధ్యాయములో మేగుడు గురించి ఎంతగానో జరిగినట్లుగా అందంగా వర్ణించాడు. తల్లో జటాజూటముతో దృఢమైన శరీరంతో ఉండే అతని వాక్కులో అతనికి ఎంతో ఇష్టమైన హరహర శివ అనే నామమే అహోరాత్రులు నడుస్తూ ఉంటుంది. ఈ మేగుడు బ్రహ్మచారి. కర్మ మార్గం అంటే అతనికి ఎంతో ఇష్టము. సాటేతో కలిసి అతను షిరిడీకి వచ్చాడు. ప్రతిరోజు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి దేహమంతా భస్మం పూసుకుని మృగచర్మంపై కూర్చునేవాడు. పాలభాగంపై అడ్డుగా విభూతి రేఖలు దిద్దుకొని తెల్లటి చంద్రం పెట్టుకునేవాడు మేగుడు. తన దేహములో తపోబలాన్ని మరొక జలంధరుడిలా ప్రతిబింబించేవాడు. నిజంగానే మేగుడు తపస్సు గొప్పది. అతను బాబా హారతి కూడా ఒంటి కాలి మీదే నిలబడి చేసేవాడని అంటారు. నిజంగానే బాబాకి అతనితో ఏదో రుణానుబంధం ఉండి తీరాలి. లేకపోతే కర్మభ్రంశం అయిన అతన్ని కీర్తిశేషులు రావు బహదూర్ సాటే ద్వారా ఏదో ఒక రకంగా షిరిడీకి లాగి అతనికి ఒకే ఒక్క దైవమైన శంకరుడు సాక్షాత్తు తానే అన్నట్లు అనిపింపజేసి అతని భక్తి పట్ల తపశ్చర్య పట్ల ప్రసన్నలై 1912వ సంవత్సరంలో షిరిడీలో తమ వద్దే అతను మరణించినప్పుడు స్వయంగా అతని శ్మశాన యాత్రలో తాము ఉండి అతని దేహంపై పూలు చల్లి బాబా అతనికి సద్గతి ఇచ్చి ఉండేవారు కాదు. మేగుడు నిజంగా అదృష్టవంతుడు. అతని యజమాని అంటే రావు బహదూర్ సాటేకి లభించినది. అతనికి సాధింపబడినది ఇతనికి లభించింది. సాటేకి బాబా ఆశీర్వాదముతో వృద్ధాప్యములో ఒక కొడుకు పుట్టాడు. పెన్షన్ కూడా పెరిగింది. కానీ పరమార్థములో మాత్రం అతని ప్రగతి అలాగే ఉండిపోయింది. బాబా తమ వద్ద అతని కామవాసనను ఆపట అంటే సాటే ఒక చెడు ప్రవృత్తి గల స్త్రీ ఇంటికి పోయి ఏకాంతంలో ఒక నీతి బాహ్యమైన పని చేయబోతూ ఉంటే బాబా అతని ముందు అక్కడే హఠాత్తుగా ప్రకటమే దాన్ని ఆపేశారు. చార్టర్స్ అండ్ సెయింగ్స్ లోనికి ప్రాధాన్యత తీసివేయడానికి సాటే ఏదో కారణంతో కోపంతో తన భార్యను కొరడాతో కొట్టడానికి తయారైనప్పుడు బాబా సరిగ్గా అదే సమయంలో అతన్ని పిలువమని మేగుడిని పంపి దాన్ని ఆపారు. చార్టర్స్ అండ్ సెయింగ్స్లో ఆ 547 ప్రయత్నం చేశారు. కానీ సాటే బాగుపడలేదు. సాటే మనసులో తన గొప్పతనాన్ని గురించి కొంచెం అహంకారం కూడా ఉండేది. అతనికి షిరిడీలోని గ్రామస్తులతోనూ అలాగే బాబా దగ్గరికి ముంబై నుంచి వచ్చిన చందోర్కర్ దీక్షిత్ లాంటి సుశిక్షితులైన గొప్ప భక్తులతో కూడా సరిపడేది కాదు. క్రీస్తు శకం 1918వ సంవత్సరం ప్రారంభంలో బాబా హయాంలోనే అతను షిరిడీని వదిలి పూణేలోని తన గ్రామానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రానేలేదు. మేగుడు మాత్రం తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే గురుకృప ఉన్నప్పటికీ సాధకులు తమ సాధన తామే స్వయంగా చేసుకోవాలి. గురువు కేవలము మార్గదర్శనం చేస్తూ వారి సాధనను నడిపిస్తారు. బాబా స్వయంగా చెప్పి ఉండలేదా? మీరు తీవ్రంగా ప్రయత్నించండి. ప్రతిఫలాపేక్షణ పూర్తిగా వదిలివేయండి. మీకు ఫలాన్ని ఇవ్వటానికి నేను మీ వెనుక నిలబడే ఉన్నాను కదా. కానీ నిజంగా చెప్పాలంటే తీవ్రంగా ప్రయత్నించి
పాలను మేము పితకాలి. ఆ పాలను మీరు యథేచ్ఛగా త్రాగాల అంటారేమో, అది నాకు తెలియదు. మానవులు కార్యసాధనలో తత్పరులవ్వాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई
సాయి బాబా సాయి